హెల్త్ న్యూస్ మీకోసం. మన కండరాల్లో నిల్వ ఉన్న కొవ్వుతో రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి సూచి BMIతో సంబంధం లేకుండా ఇది పనిచేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కండరాల్లో కొవ్వు 1% పెరిగితే గుండెలోని సూక్ష్మ రక్తనాళాల్లో లోపం తలెత్తే అవకాశం 2% పెరుగుతుందని వారు తెలిపారు. అలాగే తీవ్రస్థాయి గుండె జబ్బు ముప్పు 7% పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో గుండె జబ్బు ముప్పును నిర్దిష్టంగా అంచనా వేయటానికి BMI, నడుం చుట్టుకొలత వంటివి సరిపోవని ఈ పరిశోధన స్పష్టం చేస్తోందని పరిశోధకులు తెలిపారు. నేడు గుండె జబ్బుకు కారణమవుతున్న అంశాల్లో ఊబకాయం ఒకటి. అయితే ఊబకాయాన్ని నిర్వచించడానికి ఉపయోగిస్తున్న కొలమానమైన BMI విధానం లోపభూయిష్టంగా ఉంది. గుండె జబ్బు ముప్పును అంచనా వేయటానికి ఇది సరైన సూచిక కాదు. ముఖ్యంగా మహిళల విషయంలో ఇది సరైంది కాదు. ఎందుకంటే ఆ BMIలో హానికరం కాని అనేక రకాల కొవ్వులు ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు. చర్మం కింద నిల్వ ఉండే సబ్ క్యూటినస్ కొవ్వుతో పోలిస్తే కండరాల్లో నిల్వ ఉండే కొవ్వుతో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుందని, గ్లూకోజ్ జీవక్రియ మారిపోతుందని వారు తెలిపారు. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. దీంతో రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంటుందని పరిశోధకులు వివరిస్తున్నారు.